వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థి నిరుద్యోగులను వెంటనే రిలీజ్ చేయాలి. తిరుమలేశుని లడ్డూని కల్తీ చేసి హిందూ మతం పట్ల ఘోర అపచారం. భారత మీడియాలో చూపించినంత యుద్ధ తీవ్రత దుబాయ్లో లేదు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి పేదలపై కక్ష సాధింపు ధోరణి. గాయస్ ఆదివారం అని చెప్పేసి మంచిగా పడుకున్న బెడ్ పైన ఇండియా నుంచి ఒక 150 ఫోన్లు వచ్చినాయి. ఈ లమ్డి కొడుకులు చేయబట్టి వీడు ఐ న్యూస్ వాడు ప్లస్ ఎన్టీ వాడు TV9 వాడు ఈ లమ్డి కొడుకులు అందరూ బట్టి నాకు 150 ఫోన్లు వచ్చినాయి. ఇంటికా నుంచి, మా చుట్టాల నుంచి, ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, మత్తగారు నుంచి. ఇది చూడు ఈ లమ్డి కొడుకు ఏమంటే న్యూస్ ఛానల్ TV9 వాడు 5,000 మంది ఇస్తాడు. ఇరాన్ పై మిసైల్ అటాక్, బుర్జి కలిపి టార్గెట్. ఇది చూడండి ఏమని ఇచ్చిండు ఇక్కడ, ఏమని చెప్తారు వీళ్ళు. 5,000 మంది ఇస్తారు. బుర్జి కలిపి వేరింది బాంబు, బుర్జలరు అయిపోయిందని చెప్పేసి బాంబులు అని చెప్తారు. చూడు దూసుకెళ్తున్న మిసైల్ అన్ ఎయిర్పోర్ట్ క్లోజ్, బుర్జి ఖలీఫా టార్గెట్. ఇది చూడు ఇంకోటి క్లోజ్ గా తీసుకో. బుర్జి ఖలీఫా మంటల్లో లైవ్ 500 మంది ఇస్తారు. చూడు ఇట్లాంటి పెట్టిన తర్వాత లమ్మడుగులు మాకు ఇంటికి ఫోన్లు వస్తున్నాయి. వీళ్ళు బట్టి ఏమైంది కానీ మంచిగా ఉన్నవారా మరి బాంబులు పడుతున్నారట అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి తెలియదుగా. ఇప్పుడు పొద్దున్న లేచినా ఛాయ్ తాగడానికి పోతే ఒట్ల కాడ 10 మంది కలిసి మన తెలుగు వాళ్ళే. ఇక్కడ ఏం పెడుతుండ్రు, తెలుగు వాళ్ళు భయం వెళ్తుంటే దుబాయ్ ఉన్నారని చెప్పేసి తమ్ముళ్ళు పెట్టి వీడియో లైవ్ చాలు చేసాడు. అడిగితే 10 మంది తెలుగు వాళ్ళు కలిసారు. నార్మల్ ఛాయ్ అయినాం. ఇటు మంది షాప్ పోతే అక్కడ తెలుగు వాళ్ళు కలిసారు. అక్కడ మంచిగా మాట్లాడి మంది తీసుకున్నా చేసినాం. కానీ ఈ లమ్మడి ఉడుకులకు తెలియదు ఇక్కడ ఏమవుతుందని చెప్పేసి. ఇది చూడు ఇంకా దుబాయ్ హోటల్పై ఇరాన్ దాడి, భయంతో తెలుగు జనం. ఇసుకు దిగు చూడు, ఇసుకు దిగు. దుబాయ్ హోటల్పై ఇరాన్ డ్రోన్ దాడి, భయంతో తెలుగు జనాలు. తెలుగు వాళ్ళు మస్తు తిరుగుతున్నారు ఇక్కడ. అక్కడ మందు షాప్ లేని మనోళ్ళే, ఇక్కడ చాయ్ హోటల్ ఇక్కడ మనోళ్ళే. కానీ వీళ్ళు ఏబట్టి ఇక్కడ టెన్షన్, ఇంటికి నుంచి ఫోన్లు. అరే లంబడోడుకులారా, ఇక్కడ ఫ్యామిలీస్ పెట్టేస్తారు చాలా మంది. అక్కడ ముసలోళ్ళు ఉంటారు, హార్ట్ అటాక్ పేషెంట్ ఉంటారు, అందరు మిక్స్డ్ ఉంటారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ అల్లుళ్ళు ఇక్కడ ఉంటారు. వీళ్ళకేమవుతుందని చెప్పేసి వాళ్ళు టెన్షన్ తీసుకొని చచ్చిపోతే మీరు ఆ రెస్పాన్సిబిలిటీ. ఊపు నా కొడుకులారా బంజేరి. ఇది లైవ్ ఏదైతే జరిగిందో అది చూపించండి. ఇక్కడ అబుదాబి అవుట్స్కట్ మిలిటరీ బేస్ పైన ఒక బాంబు పడింది, అయిపోయింది. అది క్లోజ్ 24 గంటల ముందు. దాన్ని లైవ్ ఇప్పుడు 5,000 మంది చూస్తారు. లైవ్ ఎరిపుకు నా కొడుకులు దాన్ని చూపిస్తారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ వీడియో పెట్టినా ఏర్పడ్డాక పేద ప్రజల మీద ఏ విధంగా కక్ష తీరుతుందని తెలుసుకునే దానికి ఈరోజు మా పేదరస్పేటలో జరిగిన ఘటన నిదర్శనం. ఉదయం 8 గంటలకి ఇక్కడున్న ఎవరైతే హాకర్స్ ఉన్నారో, హాకర్స్ అంటేనే రోడ్డు మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు. రోజువారీ కనీసం ఆ రోజు అమ్ముకుంటే కానీ వాళ్ళు ఇల్లు గడవని పరిస్థితి. అటువంటి హాకర్స్ని ఎవరైనా మీకు ఇబ్బందిగా ఉంటే, అడ్డుగా ఉంటే ఈ బళ్ళు తీయమని చెప్పొచ్చు, నోటీసులు ఇవ్వచ్చు. అవసరమైతే బళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడమో లేదా మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టి పెనాల్టీలు వేయడే అధికారం అధికారులకు ఉంది. కానీ దుర్మార్గంగా బళ్ళన్నింటినీ కూడా సుమారు దాదాపు 10 తోపుడు బళ్ళని ధ్వంసం చేసేసి ₹1,00,000 విలువ చేసే చెరుకు బండిని కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేసేసారు. దాన్ని అంటే పేద ప్రజల ఆస్తులు ధ్వంసం చేసే అధికారం ఎవరికి ఇచ్చారు అసలుకి? అంటే మీకు ఓటేసి గెలిపించింది పేద ప్రజల్ని ఏడిపించడానిక? కనీసం ఒక పథకం ఇచ్చి ప్రభుత్వం ఈ పేదవారిని ఆదుకునే పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే కనుక ప్రతి ఒక్కరికి ఏదో విధంగా చేదోడుగా ప్రభుత్వం నుంచి సహాయం అందేది. కానీ ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం పథకాలు కరువైనాయి, పేదవారి వ్యాపారం చేసుకునే భద్రత కూడా కరువైపోయింది అని చెప్పి చూడండి ఒకసారి. ఎంత దుర్మార్గంగా కర్కోసంగా మొత్తం అన్ని కూడా బళ్ళు పాలు కొట్టేసి, ఫ్రూట్స్ కూడా కనీసం అందులో పళ్ళు తీసుకునే టైం కూడా ఇవ్వకుండా వాటన్నిటిని కూడా నాశనం చేసే విధంగా ఈ అధికారులు పనిచేయడం అనేది చాలా బాధాకరం. దాంట్లో ఎవరైతే ఎమ్మెల్యేకి సంబంధించిన వారి మనుషులు కూడా ఉన్నారని చెప్తున్నారు. అంటే వాలంటీర్స్, ఇప్పుడు ఏదైతే సుజనా చౌదరి గారి యొక్క వాలంటీర్లు దగ్గరుండి ఈ బళ్ళు పగలగొట్టడం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉంటే అవసరమైతే కనుక ఒకరికి సహాయం చేయాలి. సహాయం చేయలేనప్పుడు అక్కడైతే ఇబ్బంది ఉంటే వాళ్ళు నచ్చ చెప్పి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపెట్టి వాళ్ళ వ్యాపారానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధి మీద ఉంటుంది. కానీ అదే ప్రజాప్రతినిధి వచ్చి వాళ్ళ తాలూకా మనుషులతో ఈ యొక్క ధ్వంసం చేయడం అంటే అధికార దుర్వినియోగం. ఇదంతా కూడా స్థానిక ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇతర అధికారులు కానీ పేద ప్రజల మీద కక్ష సాధించుకునే విధంగా, వారి జీవితాల్ని నాశనం చేసే విధంగా
వారు బతుకి కరువయ్యే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా వాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వీళ్ళందరికీ యథాస్థితిలో మళ్ళీ ఆ బళ్ళును రిపేర్ చేయాలి. వాళ్ళకి వ్యాపారం చేయడానికి అన్ని విధాలా కూడా ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. అవి చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారితో పాటు ఉంటుందని చెప్పని వారికి అండగా ఉండి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికైనా కానీ కూటమి నాయకులు కళ్ళు తెరిచి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అతను డిమాండ్ చేస్తున్నాను. విద్యార్థి నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ ఏం ముఖం పెట్టుకొని అసలు తెలంగాణకు వస్తుండో సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీ ముఖం చూసే కదా ఆనాడు ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఓట్లేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఎవరు నమ్మడం లేదు, ఈ ముఖం ఇక్కడ చెల్లడం లేదు అని మిమ్మల్ని ఢిల్లీకి వెళ్ళి పిలిపించుకొచ్చారు. అయ్యా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు, మమ్మల్ని ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మట్లేదు. వాస్తవంగా ముఖ్యమంత్రి మంచిగా ఒప్పుకున్నాడు, మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నాడు. వాస్తవమే అది. మీ పార్టీ నాయకులను అట్లనే చూసిండ్రు. మీ ముఖం చెల్లక మా ముఖం ఇక్కడ చెల్లుతలేదు, మా మాట చెల్లుబాటు అయితే లేదు, మీ దండం పెడతా దయచేసి మీరు తెలంగాణకు రండి, మేము ఇచ్చినటువంటి హామీల మీద మీరు గ్యారంటీలు ఇయ్యండి పట్టుకొచ్చిండ్రు. ఏమిచ్చిండ్రు మీరు? వరంగల్కి పోయేమో రైతు డిక్లరేషన్ ఇచ్చిండ్రు, రైతులను మోసం చేసిండ్రు. ఈ రోజు వరకు రైతులకు రుణమాఫీ మొత్తం చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు కూలీలకు కూడా ఇవ్వలేదు. ఆడికెళ్ళి కామారెడ్డి పోయి బీసీ డిక్లరేషన్ పెట్టిండ్రు, ఖర్గేను పట్టుకొచ్చిండ్రు. ఆడ బీసీ డిక్లరేషన్ చేసిండ్రు, బీసీలలో ఇప్పటి వరకు బీసీలకు ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఆడికెళ్ళి చేవెళ్ళే తీసుకుపోయిండ్రు, చేవెళ్ళే తీసుకొచ్చి ఎస్సీ డిక్లరేషన్ పెట్టి ఎస్సీలను మోసం. కొన్ని నెలల క్రితం హిందూ సమాజంలో ఒక విస్ఫోటం, శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు వారు ఒక సిట్ ని ఏర్పాటు చేయడం, ప్రాథమిక నివేదిక అంటూ వారు ఇచ్చారు. దాన్ని అందుకుని ఎవరైతే దోషులు ఉన్నారో మేము నిర్దోషులను ప్రకటించడానికి ప్రయత్నం చేయడానికి వాళ్ళు ముందుకు సాగారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పూజ మఠపీఠ ఆశ్రమవతులు సుమారుగా 150 మందికి ఆశీనులై ఉన్నాం. మేమందరం యొక్క నిర్ణయం ఒకటే, ఖచ్చితంగా ఈ కల్తీ లడ్డు ఎవరు చేశారో వారిని కఠినంగా శిక్షించాలని. కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ వారు మాట్లాడుతూ కింద స్థాయి అధికారులు తప్పు చేశారు, ఉద్యోగులు మాకేంటి సంబంధం అని ఆ విధంగా మాట్లాడడం. వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆ సిట్ రిపోర్ట్ ను చదివి అందులో కెమికల్స్ అన్ని కలిసిపోయాయి, ఇది వాస్తవం అని వారు కూడా అంగీకరిస్తూ చివరికి వచ్చేసరికి మాకు సంబంధం లేదు అనేటటువంటి మాటలు మాట్లాడడం అనేది ఈ హిందూ సమాజం జీర్ణించుకోలేనటువంటి అంశం. ఇది కాగా అర్థమవుతుంది, వాళ్ళు కలిపారు, దారుణంగా మా మనోభావాలను దెబ్బతీశారని అర్థమవుతున్నా ఎందుకు ఇంకా వీక్షిస్తుంది మాకు అర్థం కావట్లేదు. వ్రతం చేసి 24 గంటలు ఏమీ తినకుండా ఉండి ద్వాదశ రోజు తిరుపతి ప్రసాదం తీసుకుంటే బ్రేక్ చేసినట్టుగా అనిపిస్తుంది మాకు. అలాంటిది జన్మలో ఎప్పుడు తీసుకోలేని యానిమల్ కొవ్వుతో మాకు ప్రసాదాన్ని అందించడానికి సహకరించారంటే అలాంటి వాళ్ళని మీరు ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారండి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనుసరణలోనే ఇవన్నీ జరిగాయండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చాలా ఆలయాల మీద దాడులు జరిగేటప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి తప్పు జరిగిందని ఖండించడం గానీ, దోషుల్ని పట్టుకుంటామని చెప్పడం గానీ ఎక్కడా మాట్లాడలే. సరికదా పిచ్చివాడు చేశారు, మధ్య చిమ్మితున్న వాళ్ళు పగలగొట్టేశారు, ఆ రాత్రి ఎవడో పిచ్చి వెర్రివాడేమో ఆ విగ్రహాలు పగలగొట్టాడని హిందువులను పిచ్చి వాళ్ళు చేసి మాట్లాడారు. ఆ విగ్రహాలు విరిపోతే సిమెంట్ బొమ్మలే కదా అని దేవతామూర్తిని కించపరిచి మాట్లాడారు. దేవాలయం మీద దాడులన్నీ కూడా చేయించి ఎవరిని పట్టుకోకుండా, దోషుల మీద కనీసం ఎంక్వైరీ చేయలే, కేసులు పెట్టలే, ఎవరిని పట్టుకోకుండా హిందూ సమాజాన్ని వంచారండి. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో సుమారుగా వందల సంఖ్యలో దేవాలయాల మీద, దేవాలయ విగ్రహాల మీద, రథాలను తగలబెడతం మీద అనేక దాడులు జరిగినాయి. ప్రతి ఒక్కసారి కూడా మధ్యస్థితం లేదు అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చి పక్కకి పంపించి ఏర్పాటు చేశారు. దీంట్లో పూర్తిగా జగన్ రెడ్డి గారి యొక్క హస్తం అని చెప్పి మేము నమ్ముతున్నాం. గతంలో ఒక 3.5 సంవత్సరాల క్రితం ఆ పార్టీ ఉన్నప్పుడు నేను తిరుమల దర్శనానికి వెళ్ళానండి. అప్పుడు లడ్డూ ప్రసాదం కొనుక్కొని తినడం జరిగిందండి. ఆ తిన్నప్పుడు వాంతి అయిందండి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేస్తే ఫుడ్ పాయిజన్ అని చెప్పారండి.
నేను తిన్నది లడ్డు ఒకటండి పొద్దున్న నుంచి ఇంకేం తెలియదంటే అప్పుడు ఆ లడ్డే పాయిజన్ గా మీకు మారిందండి అని చెప్పినప్పుడు అక్కడ ఉద్యోగస్తులు కొంతమంది వచ్చి నన్ను కిందకి పంపించారండి బలవంతంగా. కలియుగ వైకుంఠ వారధుడు వైకుంఠ వాసుడు ఆ లడ్డూ ప్రసాదంలోనే జరగకూడని పాపం జరిగిందండి, కల్తీ జరిగింది. కిందసారి కార్యక్రమాల్లో రథాలు తగలడిపోయినాయి, గుళ్ళల్లో విగ్రహాలు నరికేశారు, విజయవాడ అమ్మవారి గుడిలో రథాలు పోయినాయి. ఏమని చెప్పారు? రథాలు తగలబడిపోయిందనుకో మత్స్యమితం లేకుండా చేశామన్నారు. విగ్రహాలు నరికేటంటే ఎవరు చేసిన దానికి మాకు బాధ్యతలు ఏంటని అంటున్నారు. అట్లాగే లడ్డు కల్తీ చేసిన దానిలో వాళ్లే ఒప్పుకొని మా కింద స్థాయి వాళ్ళు కలిపారు కాబట్టి మాకేం సంబంధం అండి అని అన్నారు. కాకపోతే ప్రతిదీ కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఏది జరిగినా కూడా కప్పిపుచ్చుకునేందుకు ఏదో ఒక డ్రామా ఆడి ఇది జరగలేదు. ఎందుకంటే దొంగను 10 మంది అయితే దొంగ అయిపోతాడు కదా అని వాళ్ళ ఉద్దేశం. అలా అన్నారు. ఇదేంటంటే రుజువులతో సహా బయటపడింది కాబట్టి దీన్ని ఎవరు కూడా కాదని అనడానికి ఇల్లేదు. ఇది క్షమించాలనేటువంటి నేరం. ఇది హిందూ అనేటటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని క్షమించరు. కాబట్టి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శిక్ష వేస్తాడు. ధర్మనాశనం ఎవడి వల్ల కాదండి. జగన్ రెడ్డి కావచ్చు, వాడి అబ్బ కావచ్చు, వాడి తాత కావచ్చు, వారు నిజంగా వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ మూలాలు నా హిందుత్వంలో ఉన్నాయండి. సనాతన ధర్మాన్ని పాటించిన వారు. నా భగవంతుడు కొండ విలువ తెలియజేసినప్పుడు ఈ పాపికి ఎవడు తెలియజేస్తాడో మనం వేచి చూడాల్సిందే. భక్తులందరి మీద కూడా ఇది కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యానం ఏంటి అంటే, ఇది ఏదైతే చేస్తున్నారో వాళ్ళు అది చేసేది మన హిందువులకి పిల్లలు పుట్టకుండా ఉండాలి, హిందువులకి ప్రజ్ఞత ఉండకూడదు, హిందువుల్లో ఆత్మ న్యూన్యతా భావం లేకుండా వాళ్ళంతా కూడా మా వెనకాల బడి కుక్కల్లా తిరగాలి అని చేస్తున్నారు తప్ప హిందూ దేవుళ్ళు గౌరవించరు వాళ్ళు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.